హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. సగ్గుబియ్య పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సగ్గుబియ్యం ఫస్ట్ ఒక 2 గంటల ముందు మంచిగా నానబెట్టుకోవాలి. ఇట్లా ఒకటి ప్రెస్ చేస్తే మంచిగా ఇట్లా అట్లా మంచిగా నానిపోవాలి అన్నట్టు. అట్లాగా నానేంత వరకు మంచిగా నానబెట్టుకోవాలి. 2 hours మంచిగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ ఇంకొన్ని తగినన్ని వాటర్ పోసుకోవాలి. అవి ఉడికేంతవరకు తగినన్ని వాటర్ పోసుకొని ఆ సగ్గుబియ్యం అనేది మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు ఎంత షుగర్ యాడ్ చేసుకోవాలనుకుంటే అంత షుగర్. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే నార్మల్గా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా, మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఆ సగ్గుబియ్యం అనేది మంచిగా ఉడికిపోవాలి. ఇట్లా మంచిగా మసలాలి, మంచిగా ఇంకా కాస్త ఉడకాలి. ఈ ఉడికేలోపు పక్కన మనము పల్లీలు తీసుకొని పల్లీలు బాగా వేయించుకొని ఇలా పౌడర్ టైప్ పట్టుకోవాలన్నమాట. ఈ పల్లి పొడి వేయడం వల్ల మంచి చిక్కదనం వస్తుంది. సగ్గుబియ్య పాయసంలో బాగుంటుంది. పల్లి పొడి మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది సగ్గుబియ్యం దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ సగ్గుబియ్యం దాంట్లో కలుపుకోవాలన్నమాట. పల్లి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది, మంచి చిక్కదనం వస్తుంది సగ్గుబియ్యం పాయసంకి. మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మంచి పై కింది కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాలను యాడ్ చేసుకోవాలి. తగినంత పాలు, ఎన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే అన్ని పాలు మంచిగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా మసలనివ్వాలి. ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది దాదాపు. ఇక పక్కన ఒక గిన్నె పెట్టుకొని డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, బాదం అన్నీ ఏవి ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది మంచిగా నెయ్యిలో మంచిగా వేగాలి. మంచిగా ఇప్పుడు వేగినాయి కదా. ఇప్పుడు ఈ సగ్గుబియ్య పాయసంలో వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ. మంచిగా కలుపుకోవాలి. సగ్గుబియ్య పాయసం ఈస్ రెడీ. టేస్టీ సగ్గుబియ్య పాయసం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.